సాయికృష్ణ కేసులో సంచలన విషయాలు వెల్లడించారు ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు. సాయికృష్ణను కొట్టి చంపినట్టు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాడు చందు. దారుణంగా లాకప్లో సాయిని కొట్టారని, చిత్రహింసలు పెట్టాడని తాను కళ్ళారా చూశానని చెప్పాడు. ఆ రోజు సాయితో పాటు తీసుకొచ్చిన వాళ్ళందరినీ పంపించేశారని తెలిపాడు. మిగతా వారిని ఎందుకు పంపించారు, ఏం చేద్దామని పంపించారని ప్రశ్నించారు చందు. నా పేరు మహంకాళి చందు అంటారు, అలియాజ్ పూరి అంటారు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీస్తానికి కూడా నాకు భయం వేస్తుంది, కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్లో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా, చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లీ కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా, కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. ఎస్ బాబురావు ఒకటి, నాని అనే వ్యక్తి 8 టౌన్, అతను ఇటు 6 టౌన్కి వచ్చాడు. అతను ఒకళ్ళు ఆ రోజు ఉన్న సాయిని పట్టుకొని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి నేను. స్టేషన్లో సార్ సీలింగ్ పైన తెగిపోయిందా అన్నా కూడా వదల్లా. ఆ రోజు నన్ను ఎందుకు పంపించారో స్టేషన్లో నుంచి నాకేం తెలియట్లా. నేను క్రిమినల్నే, నన్ను పట్టుకోవచ్చు, కానీ ఆ రోజు నన్ను ఉంచొచ్చు స్టేషన్లో. దేనికి ఉంచలా, అసలు ఏం చేద్దామని చెప్పి మిగతా ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. ఆ సాయి అనే అన్నతో పాటు ఉన్నోళ్ళు మాత్రం నోరు తెరిచి నిజం అనేది బయటికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సాయికే జరిగింది, తర్వాత నీకు జరగదని ఏంటి? తప్పు చేయొచ్చు, తప్పు చేసామంటే కోర్టు ఉండిద్ది, కోర్టులో మేజిస్ట్రేట్ గారు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మరీ అంత అన్యాయమయ్యే తప్పు అయితే ఎవరు చేయలేదు. పిల్లల్ని మానబంధం చేసేవాళ్ళని, మర్డర్లు చేసేవాళ్ళని, అమ్మాయిని ఎత్తుకెళ్లే వాళ్ళని వాళ్ళని శిక్షించవచ్చుగా. మన రాజకీయం రాసింది ప్రకారంగా, మన రాజకీయం రాసినట్టు మనకి చంపాలని రూల్ లేదు. రూల్ నువ్వెందుకు తీసుకొచ్చో, నువ్వెందుకు పెట్టావు అని అడుగుతున్నాం మేము. దానికి చెప్పాలి ఆన్సర్. చెప్పపోతే అండి ఏదో చేస్తారు. ఇయే కాదండి, సిఐ గారు చాలా చేశారు, చాలా వరకు బయటికి రాలా. ఇది కనుక న్యాయం జరగలేదనుకో, ఎక్కడ దాకాలలో అక్కడ దాకా వెళ్తాం. ఒక చావుతో ఆగేదైతే కాదు ఇది. ఆ రోజు నేను ఉన్నా కాబట్టి, ఆ రోజు నేను ఆ పక్కన ఉన్నా కాబట్టి ఈ రోజు వీడియో తీసి చెప్తున్నాను. ఈ వీడియో తీసినంత మాత్రాన వాళ్ళు నన్ను ఏదో చేస్తారని ఇదేం కాదు. ఎవరన్నా చనిపోవలసిన వాళ్ళమే మనుషులు అన్నాక, ఎవరు భూమి మీద శాశ్వతంగా బతకం. కానీ తప్పులు చేస్తా ఉన్నా కూడా ఈ అధికారం పట్టించుకోవట్లేదు. ఈ అధికారం ఏమైపోయింది, అధికారం ఏంటి, యూత్ ఏంటి? అదే ఓట్లు వేసేటప్పుడు అమ్మ ఏం చెప్పి అడుగుతారు, ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకోలాగా చేస్తున్నారు. అది మనకి మనలో ఉండిద్ది. మనం ఓటు వేసేటప్పుడు అది మనలో ఉండాలి. బాబురావు వింటున్నావా? బాబురావు మంచి నీకే చెప్తున్నా, మనిషిని నరకంగా కొడుతున్నావు నువ్వైతే. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైతే కొడుతున్నారో మమ్మల్ని, మాకు అన్ని హాస్పిటల్లో రిపోర్ట్లు, వీడియోలు అన్నీ ట్రై చేసి 3rd డిగ్రీ అంటున్నారు కదమ్మా, అన్నీ మాకు తెలుసు. అన్నీ మాకు తెలిసి అంత అన్యాయం అయితే, తప్పులైతే ఎవడు చేయడమ్మా. చాలా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకోమనొచ్చుగా. మహంకాళి చందు ఇన్స్టాగ్రామ్ వీడియో ఇది. సాయికృష్ణ కేసులో వివరాలు వెల్లడించాడు చందు. తాను అక్కడ ఉన్నాను, ఆ టైంలోనే లాకప్లో సాయికృష్ణని చిత్రహింసలు పెట్టారు అని చెప్తున్నాడు మహంకాళి చందు. పోలీసులు కొట్టినట్టు చెప్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాడు. లాకప్లో దారుణంగా కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, అదంతా తాను కళ్ళారా చూశాను అంటున్నాడు చందు. ఆ రోజు సాయితో పాటు తీసుకొచ్చిన వాళ్ళందరినీ పంపించేశారని కూడా చెప్తున్నాడు. మిగతా వారిని ఎందుకు పంపించారు, ఏం చేద్దామని పంపించేశారు అని ప్రశ్నిస్తున్నాడు చందు. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్ చెప్పండి, మహంకాళి చందు, బాబురావు అనే ఇంకొక వ్యక్తి పేరు కూడా ఆయన ప్రస్తావించడం చూస్తున్నాం. అలాగే మరో వీడియో కూడా బయటకు వచ్చింది సతీష్. ఆయన ఏకంగా సిఐ దాష్టికం తట్టుకోలేక మందు తాగి చనిపోయిన సెల్ఫీ వీడియో కూడా మనం చూసాం. మొత్తం వేళ్లన్నీ కూడా పోలీసుల వైపే చూపిస్తున్న పరిస్థితి సాయికృష్ణ విషయంలో. ఖచ్చితంగా బిందు, సాయికృష్ణ కేసుకు సంబంధించి అనూహ్యమైనటువంటి కోణాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మనం చూసినటువంటి వీడియో, మహంకాళి చందు అనేటువంటి వేరొక నిందితుడు, వేరొక కేసులో అదే 6th అంటే కృష్ణలంక పోలీసులు విచారణకు పిలిచినటువంటి నిందితుడు ఉన్నటువంటి మహంకాళి చందు ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను, ఆ సాయిని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో నేను చూశానంటూ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అన్నది, ఆ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఎవరైతే ఆ సాయి కృష్ణ తల్లి పడినటువంటి బాధను చూసిన తర్వాత ఖచ్చితంగా తల్లికి న్యాయం చేయాలి, ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో చాలా క్లియర్గా ప్రస్తావించినటువంటి అంశాలు మనం చూస్తే, ఇతను ఎవరైతే మహంకాళి చందు ఆ రోజు లాకప్లో ఉన్నప్పుడే సాయిని తీసుకొచ్చారు, సాయిని తీసుకొచ్చిన తర్వాత సీలింగ్ ఊడిపోయేలా కొట్టారంటే మనం చూడొచ్చు ఏ విధంగా అక్కడ చిత్రహింసలు పెట్టారో. ఈ విషయాన్ని స్వయంగా మహంకాళి చందు ఆ వీడియోలో ప్రస్తావించాడు. సీలింగ్ ఊడిపోయేలాగా కొట్టారు, కొట్టడమే కాక చిత్రహింసలు పెట్టారు. అసలు అరెస్ట్ చేస్తే కోర్టులో పెట్టాలి, ఆమె తల్లి వచ్చి అడిగినా సరే ఆమెకి చెప్పకపోవడం అన్నది, చిత్రహింసలు పెట్టి టార్చర్ పెట్టేటువంటి అధికారం ఎవరిచ్చారు అంటూ ఆ మహంకాళి చందు ఆ వీడియోలో ప్రశ్నించినటువంటి పరిస్థితి. సీలింగ్ అంతేకాదు, ఎవరెవరు కొట్టారో కూడా కొన్ని పేర్లు కూడా, ఎవరైతే సిఐ నాగరాజు ఆ పైన ఆరోపణలు ఇప్పుడు ఉన్నాయి, దాంతోపాటుగా బాబురావు అని, నాని అని మరికొందరు పేర్లు కూడా మహంకాళి చందు చెప్పారు. అసలు వీళ్ళు చాలామందిని ఆ రోజు సాయితో పాటు మిగిలిన వాళ్ళు కూడా తీసుకొచ్చారు పోలీసులు విచారణకు, కానీ వాళ్ళందరినీ పంపించేసి కేవలం సాయిని ఒక్కరినే ఉంచారు అని అంటే ఎందుకు, ఏం చేద్దాం అనుకున్నారంటూ కూడా మహంకాళి చందు ఆ వీడియోలో ప్రస్తావించారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పటి వరకు ఆ సాయి కృష్ణ తల్లి అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులంతా కూడా టార్చర్ పెట్టి నా కుమారుడిని చంపేశారని తల్లి విజయలక్ష్మి చెప్తూ వచ్చింది. ఈరోజు పోలీసులు ఏ విధంగా టార్చర్ పెట్టాడో స్వయంగా ఆ రోజు అదే సమయంలో ఆ లాకప్లో ఉన్నటువంటి మహంకాళి చందు బయట పెట్టడం అన్నది. సో పోలీసులు ఎంత టార్చర్ పెడతా ఉన్నారో చాలా స్పష్టంగా ఈ వీడియో ద్వారా అర్థమైనటువంటి పరిస్థితి. దీనికి తోడు క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడికి సంబంధించినటువంటి సూసైడ్, ఏదైనా మరణ వాంగ్మూలం సూసైడ్ చేసుకునే ముందు కృష్ణలంక సిఐ నాగరాజు ఎంత దారుణంగా టార్చర్ పెడతారు. 3 నెలల నుండి నన్ను కొడతా ఉన్నారు, చిత్రహింసలు పడతా ఉన్నారు, ఇది నేను భరించలేను, నేను దళితుడిగా పుట్టడమే నా తప్ప అంటూ ఆ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తను ఏదైతే గుళికల మందు తాగినటువంటి ఆ వీడియోనే, అందులో సెల్ఫీ వీడియోలోనే సూసైడ్ చేసుకునే వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. దానిపైన అనుమానాస్పద కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. పోలీసు కమిషనర్ కూడా ఎవరైతే బాధితుడి తండ్రి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. సో వరుసగా ఇవన్నీ కూడా ఒకే నెలలో ఒకే పోలీస్ స్టేషన్ లో జరగడం అనేది అసలు క్రైమ్ స్టోరీలోనే అనేక ట్విస్టులు ఉంటాయంటాం. అది అతని ట్రాక్ రికార్డ్ అర్థమవుతుంది సిఐ. దాంతోపాటు అసలు ఎవరి సపోర్ట్ లేకుండానే కేవలం ఒక సిఐ స్థాయి వ్యక్తి ఇలాంటి ఇంత టార్చర్ పెట్టగలదా, ఇంతమందిని లాకప్లో వేసి 3rd డిగ్రీ ప్రయోగించడం లాంటివి చేయడం సాధ్యం అవుతుందా అనే ప్రశ్న కూడా వస్తుంది. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే సిఐ నాగరాజు ఒక్కరే అనుకుంటేనే ఇదంతా జరిగిందని మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఒకవేళ నిజంగానే సిఐ నాగరాజు వ్యక్తిగత నిర్ణయం లేదా సిఐ నాగరాజు సొంతంగా ఆ ఓవర్ యాక్షన్ చేసి ఇటువంటి టార్చర్ పెట్టాడని అనుకుంటే మరి ఈ సంఘటన గురించి పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా రోజులేంటి తెలుసు. ఈరోజు 39వ రోజు సాయికృష్ణని పోలీసులు తీసుకొచ్చిన తర్వాత, ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోయాడో లేకపోతే బతికున్నాడో లేదా అతన్ని ఇంకా తిరిగి తీసుకొస్తామంటారో, కుటుంబ సభ్యులకేమో ఆమె తల్లికే స్వయంగా సిఐ నేను చచ్చిపోయాడు అనుకో అని చెప్పేసి నాగరాజు చెప్పినటువంటి అంశాన్ని స్వయంగా ఆమె తల్లి బయట పెట్టినటువంటి విషయం. సో ఇంత సంచలనంగా మారిన తర్వాత కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ ఒక్క విషయాన్ని కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడట్లేదు, అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు. కనీసం అసలు సాయికృష్ణ పోలీసులు తీసుకొచ్చారో లేదో కూడా చెప్పట్లేదు. ఒకవేళ పోలీసులు తీసుకురాకపోతే సాయికృష్ణ కేసులో ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారో కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడే చాలా స్పష్టంగా ఇది కేవలం నాగరాజుతో మాత్రం ఆగిపోలేదు, కేవలం సిఐ నాగరాజు మాత్రమే పాత్రధారుగా, దీని వెనక సూత్రధారులు పాత్రధారులు అనేక మంది ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిణామాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా దీని వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి తెలుసు, దీని వెనక ఉన్నటువంటి ఇంకా ఉన్నత స్థాయి వ్యక్తుల గురించి కూడా తెలుసు. ఇప్పుడు వాటన్నిటిని కూడా బయటపడకుండా ఉండేందుకు దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయడమే, అందుకనే సాక్ష్యాలను కూడా తారుమారు చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అందుకే ఈ కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం నోరు విప్పడం లేదు. ఇంత సంచలనంగా మారినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నా కనీసం మాకు చనిపోయిన వ్యక్తి బూడిదండ ఇవ్వండి అని అడిగినా సరే స్పందించట్లేదు. అంటేనే ఇందులో ఏ స్థాయి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉందో అర్థమవుతున్న పరిస్థితి. ఇప్పుడు వరుసగా ఈ పోలీస్ స్టేషన్లో ఈ టార్చర్, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత పతనావస్థకి చేరిపోయింది, పోలీస్ టార్చర్ అన్నది ఎంత పరాకాష్ఠకి చేరిందో ఇక్కడ బాధితులు చెప్తున్నటువంటి వాడిని. ఒకటి ఇప్పుడు మనం చూసాం, స్వయంగా సాయి తల్లి చెప్పారు ఏ విధంగా కొట్టారో అన్నది. ఆమెకి
ఆమెకి ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఏవైతే చెప్పినటువంటి విషయాలు కూడా ఆమె గతంలోనే బయట పెట్టారు. అదేవిధంగా మే 21వ తేదీన చనిపోయినటువంటి క్రాంతి కుమార్ నన్ను ఏ విధంగా 3 నెలల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు అతను చెప్పి చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి వీడియో మహంకాళి చందు ఇదే సాయిని ఏ విధంగా తను లాకప్లో ఉన్నప్పుడే ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టారు కూడా చెప్పారు. సో పోలీస్ స్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఈ ముగ్గురికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఆధారంగా, దీనికి తోడు ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడం, దీనిపైన అసలు ఏ కేసులో కనీసం సాయిని తీసుకొచ్చారు విచారణకు కూడా ఇప్పటివరకు చెప్పనటువంటి పరిస్థితి, ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పనటువంటి పరిస్థితి, వాళ్ళు ఉన్నారా లేదా కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఈ మౌనం వెనక చాలా భయంకరమైనటువంటి నిజాలు ఉన్నాయనే విషయం అయితే చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ద్వారా అర్థమవుతుంది. బిందు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.